వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా, నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ. ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును. నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి. 1 నెల చెల్లింపుని బోనస్ గా పొందండి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్, దర్శి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి ప్రాంతంలో రేషన్ డీలర్ల మాయాజాలం రోజురోజుకు మితిమీరిపోతున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. నెల నెల ఇదే తంతుగా వ్యవహరిస్తున్నట్లు పలు విమర్శలు కూడా వినిపిస్తున్నవి. బియ్యం తూకంలో మోసం, కందిపప్పు అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అంటూ ప్రతి నెల అంటున్నారే తప్ప కందిపప్పు ఇచ్చిన పాపాన పోలేదు. కొంతమందికి మాత్రం కందిపప్పు ఇస్తూ మిగిలిన వారికి తర్వాత ఇస్తామంటారు కానీ ఇవ్వరు అని మహిళలు సైతం విమర్శిస్తున్నారు. అంతేకాక బియ్యం మీకెందుకు, డబ్బులు ఇస్తాం తీసుకోమని కూడా బహిరంగంగా అంటున్నారని కొందరు తెలియజేస్తున్నారు. బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర ఇచ్చినట్లు బిల్లులలో నమోదు చేసుకుంటారని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకే బజారులో కొందరికి కందిపప్పు ఇచ్చి కొందరికి ఎందుకు ఇవ్వరని అడిగితే ఎంఆర్ఓకి చెప్పుకోండి, మాకేం భయం లేదని ఎదురువాదనలు చేస్తూ రేషన్ షాపుల వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు, దర్శి మండలంలోని కొందరు రేషన్ దుకాణదారులు వ్యవహరిస్తున్నట్లు రేషన్ కార్డుదారులు వాపోతున్నారు. మా దర్శిలోనే మా పొదిలి రోడ్లో ఇలా నిత్యావసర ఈ స్టోర్లో బియ్యం మటుకు వస్తున్నారు. బియ్యము, పందార, అది కూడా వాళ్ళే తీసుకున్నారు. కందిపప్పు అసలు లేదు అంటున్నారు. మాకు రసీదు కూడా ఇచ్చారు. రసీదులు లేకుండా బియ్యము, పందార మటుకు ఇచ్చినట్టు రసీదు ఇచ్చారు. మాకు రసీదులో మాకు మటుకు కందిపప్పు ఉందని చెప్తుంది, ఇలా లేదని చెప్పి చేస్తున్నారు. అన్యాయంగా మాకు కందిపప్పు 2 నెలలకి, పోయిన నెల కూడా రాలేదని చెప్పి తీసుకున్నారు. పోయిన నెల కూడా ఇవ్వలేదు కందిపప్పు, ఈ నెల కూడా ఇవ్వలేదు. రైస్ కూడా మామూలుగా దౌర్జన్యం చేసి మాకు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి కొనుక్కుంటున్నారు. ముందుగా బియ్యం తీసుకున్న వాళ్ళు వెనక ముందని అంటున్నారు. ఇంత మరి దౌర్జన్యం ఏడలేదు. ఇంత దౌర్జన్యం ఎవరు లేదు. మరి దౌర్జన్యం చేసి తీసుకుంటున్నారు. ఇంత దౌర్జన్యం ఏడలేదు. మరి మేము గట్టిగా అడిగిన వాళ్ళకి మాకేమో రసీదులు కందిపప్పు లేకుండా అందరికి బియ్యంతో పాటు కందిపప్పు ఇస్తున్నారు. తెలియని వాళ్ళకి ఇస్తున్నారు. చెప్పండి, ఆన్లైన్లో లిస్ట్ తీయమని చెప్పండి. వాళ్ళ స్టాక్ ఎంత, వాళ్ళకి వచ్చింది ఎంత, మొత్తం లిస్ట్ తీయమని చెప్పండి. ఆ నెంబర్ లిస్ట్ ఇస్తే ఎన్ని కిలోలు కందిపప్పు వచ్చిందో కూడా తెలుస్తుంది. అమాయకులు చేసి చేస్తారు. ఎన్ని రోజులు తింటారు ఇట్లా దౌర్జన్యం? ప్రజల సొమ్ము. ఇంత అన్యాయం పనికిరాదు. మరి ఇంత అన్యాయం చేసి ఎక్కువ రోజులు పనికిరాదు అని చెప్పండి. 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఇస్తున్నారు. అసలు 1 నెల కూడా కందిపప్పు లేవు, అసలు లేవు, రావట్లేదు స్టాక్ అని చెబుతున్నారు. బియ్యం అడిగితేనేమో మాకు అమ్ముకోవడానికి, వాళ్ళు మేము అమ్ముకోవడానికి మాకు ఇవ్వండి, లేకపోతే లేవు బియ్యం లేవు అని చెబుతున్నారు. స్టాక్ లేదని చెబుతున్నారు. కార్డులు ఏమో ఉన్న కార్డుకి ఇవ్వాలి కదా, కార్డులు ఆ కార్డులకు ఇవ్వకుండా ఇచ్చేస్తారు. మాకేమి ఇవ్వటం లేదయ్యా. బియ్యం కానీ కందిపప్పు కానీ చక్కెర కానీ ఏమి ఇవ్వటం లేదు. అసలు ఏంది దారుణం, మరీ దారుణం అయిపోయింది. నాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. వాళ్ళు అడిగిపోమని స్పెషల్ అది. ఎల్పీ రోడ్లో ఉన్నటువంటి 5వ వార్డులో ఉన్నటువంటి రేషన్ షాపులో రేషన్ కందిపప్పు ఇవ్వకుండా కందిపప్పు ఇచ్చిన కాలేదు అని చెబుతున్నారు. దానికి మన ఎంఆర్ఓ గారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 5వ వార్డు సభ్యులు మేము.